ఎలా ఉన్నారు గైస్? ఈ ప్రకృతి కోసం మనం ఎంత చేసినా తక్కువే కదా. ఈ రోజైతే మేము పొద్దున్నే లేవగానే జీలుగు కళ్ళు కోసం అయితే వచ్చేసాము. సో చూడండి జీలుగు కళ్ళు అయితే ఎంత బాగా కారుతున్నాయో. సో చూస్తున్నారు కదా, నేనైతే మీకోసం జీలుగు చెట్టు అయితే ఎక్కి చూపిస్తున్నాను అనమాట వీడియో తీసి. సో చూడండి జీలుగు కళ్ళు అయితే ఇలా కోస్తారనమాట. సో చూడండి కుండ అయితే పెట్టారనమాట కింద, అయితే చాలా బాగుంది. కాకపోతే ఎక్కువైతే కారట్లేదు. సో కొన్ని చెట్లలో అయితే ఫుల్ కారుతుంటాయి. మేమైతే చాలా కష్టపడి జీలికల్ని అయితే కిందకైతే దించాము. సో మాకైతే ఎక్కువైతే దొరకలేదు. సో ఇప్పుడు మేమైతే ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అందరం కలిసి అయితే తాగుతామన్నమాట. మా గిరిజన ప్రాంతంలో కొంత 5% అయితే జీలిక చెట్లు అయితే ఉంటాయి. సో మాకైతే ఈరోజు ఎలుకైతే దొరికింది. మేమైతే దీన్ని స్టెప్గా అయితే వండుకుంటాము. సో చూడండి ఒక్కటే దొరికిందనమాట మాకైతే. ఇదిగోండి చూడండి ఒక్క ఎలుకైతే దొరికింది. మేమైతే సిట్టింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. సో చూడండి ఇందులో అయితే కళ్ళు అయితే పోసేస్తున్నారు. సో ఇవన్నీ ఒకే చెట్లోనివి కాదు, 4-5 చెట్ల నుండి తీసుకొచ్చి అన్నీ కూడబెట్టుకొని అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తాగుతారనమాట. మా గిరిజన ప్రాంతంలో అయితే గ్లాసులతో అయితే తాగరనమాట జీలికల్ని. సో డోకితో అయితే తాగుతారు. సో చూస్తారు కదా ఎంత వెరైటీగా అయితే తాగుతున్నారు తాతగారు. సో అట్లా అయితే తాగుతారనమాట. మా గిరిజన ప్రాంతాల్లో అయితే జనవరి టు దగ్గర ఏప్రిల్ వరకు ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి జీలుకల్లు అయితే. మిగతా సీజన్లో అయితే దొరకవు. సో చూస్తున్నారు కదా ఇట్లా అయితే అందరు కూర్చొని అయితే తాగుతారు. జీలుకల్లు కనుక మిగిలిపోయి అనుకో పక్కూరికి తీసుకెళ్ళి అమ్ముకుంటారనమాట. ఆ వచ్చిన డబ్బులతో ఏదో ఒక కూర అయితే తీసుకొస్తుంటారు. సో ఇప్పుడైతే మేము ఇందాక తెచ్చుకున్న ఎలుకనైతే కాలుస్తున్నాం అన్నమాట. సో దీన్నైతే కాల్చి బాగా కాలాక మొత్తం ముక్కలుగా కోసుకొని కూర అయితే చేసుకుంటాం అనమాట. అదే స్టెప్ అయితే వండుకుంటాము. సో కాల్చడం అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం ఈకలు మొత్తం కాలిపోయాక ముక్కలు కోసుకొని కూర అయితే వండేసుకుంటాము. సో ఇక్కడైతే జీలికల్లు అయితే తాగేస్తున్నారు. సో పక్కనే ఏమో కూర అయితే రెడీ చేసేస్తున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా ఇట్లా అయితే ఉంటుందన్నమాట. మా గిరిజన ప్రాంతంలో అయితే జీలికల్లు అయితే ఇట్లా తాగుతారనమాట. సో ఇక్కడైతే చెట్టును ఎందుకు నరికేస్తున్నారు అనుకుంటున్నారా? సో మేమైతే చెట్టునైతే నరకేయట్లేదు. సో జస్ట్ చెక్క ముక్క అయితే తీసుకుంటున్నాము. సో ఇది ఎందుకు అనుకుంటున్నారా? దీన్నైతే ఆ జీలికల్లో వేస్తారనమాట కొంచెం కాల్చేసి. సో చూస్తున్నారు కదా ఇట్లా అయితే తీసుకుంటారనమాట. సో మేమైతే దాని గురించి అయితే దీన్ని అయితే తీసుకుంటున్నాము. మా గిరిజన ప్రాంతంలో అయితే అటువంటి చెక్క ముక్కనైతే జీలికల్లో అయితే వేస్తారనమాట. అటువంటి చెక్క ముక్కని వేయకపోతే జీలికల్లు అనేది కిక్ అనేది ఇవ్వదన్నమాట. సో అందుకని చెప్పి ఆ చెక్క ముక్కనైతే వేస్తారు జీలికల్లలో అయితే. సో మా గిరిజన ప్రాంతంలో అయితే ఇట్లా అందరు కలిసి జీలికల్ని అయితే తాగుతారనమాట. ఓన్లీ జీలికల్లు అనేసే కాదు, ఏదైనా పని అయినా సరే అందరూ కలిసి ఒకరినొకరు అయితే సహాయం అయితే చేసుకుంటుంటారు మా గిరిజన ప్రాంతంలో అయితే. సో మా సైడ్ అయితే జీలికల్లుని లోట 20 లెక్క అయితే అమ్ముతారనమాట. సో జీలికల్లు ఎక్కువ ఉన్నప్పుడైతే లోట అయితే 10 రూపాయలకే అమ్ముతుంటారు. సో మీలో ఎవరైనా జీలికల్లుని డోకితో అయితే తాగారా? ఎవరైనా ఇంతకుముందు జీలికల్లుని తాగుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.